సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తాగునీటి ఎద్దడి, మిషన్ భగీరథ నీటి సమస్య, అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్య నిర్వహణను నిరసిస్తూ బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బీజేపీ నాయకులు, మహిళలు బైఠాయించారు. చేతుల్లో ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. నీటి సరఫరా సక్రమంగా లేక తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిరిసిల్లలో మిషన్ భగీరథ తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అధికారులను కోరారు. जय बोलो भारत माता के जय बोलो भारत माता के సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల మున్సిపాలిటీ కుంటుబట్టింది. వాస్తవానికి గత 2 నెలల నుండి ప్రధానమైనటువంటి నీటి సమస్య, నీటి ఎద్దడిని సిరిసిల్ల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. అంతేకాదు, ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి మురికి కాలువలు ఉన్నవి. వాటిలో పూడికతీత ఇప్పటి వరకు జరగలేదు. సంవత్సరంలో 2 సార్లు జరగాల్సింది, సంవత్సరంలో ఒక్కసారి కూడా జరగలేదు. అంతేకాదు, ప్రతి డ్రైనేజ్లో దాంట్లో ఉన్నటువంటి పుడికను తీస్తుర్రు, అక్కడే కుప్పల్లాగా పెడుతుర్రు. 15-20 రోజులైనా కానీ ట్రాక్టర్ రావడం లేదు, ఎత్తడం లేదు. రోడ్ల శుభ్రత లేదు, వీధి దీపాల వెలుగు లేదు. ఇంత దారుణంగా కుంటుపట్టినటువంటి సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని ఒక్కసారి కనువిప్పు చేయాలి అధికారులకనే ఉద్దేశంతో ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ తరఫున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు, కమిషనర్ గారు ఇప్పుడే వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, 2 రోజులలో నీటి సమస్య తీర్చుతామని. అలాంటి నీటి సమస్య 2 రోజుల్లో తీర్చకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు, వీధి దీపాలు మాత్రం ప్రతి వీధిలో ఈ రోజు రాత్రి నుండే వెలగాలని చెప్పడం జరిగింది. ఈ రోజు నుండే పారిశుద్ధ్య కార్మికులు ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో ఎక్కడ చూసినా అద్దంలాగా వీధులు ఉండాలని హెచ్చరించడం జరిగింది. అంతేకాదు, ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా కానీ మీ పరిధిలో ఉన్నటువంటి అక్కడ జవాన్లను కావచ్చు, వార్డుకు వచ్చేటువంటి మున్సిపాలిటీ వాళ్ళని కావచ్చు, ఖచ్చితంగా ప్రజలందరూ మీ సమస్యలను తెలియజేయాలి. వారు తెలియజేసినాక తీర్చలేని స్థితిలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళం మీకు అండగా ఉంటాం. వచ్చి మీకోసం పోరాటానికి సిద్ధం. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అంతేకాదు, ప్రతిరోజు ఇప్పటికీ ఇంటింటికి ఒక 10 సార్లు ట్యాక్స్ వసూలుకు తిరిగినటువంటి ఈ అధికారులు ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకునే పాపాన లేడు. అందుకే ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము చెప్పినటువంటి డిమాండ్లు మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీని మాత్రం తొందరలో అతి తొందరలో కానీ తీర్చలేని ఎడల మళ్ళీ మేము ఈ మున్సిపాలిటీని ముట్టడిస్తూ ప్రజా సమస్యలకై కొట్లాడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ భారత్ మాతా కి జై బోలో భారత్.